డిచ్పల్లి కిల్లా రామాలయం శిల్పకళా సంపద 600 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఆలయం. చిన్న కొండపై వెలిసిన దేవాలయం. విజయనగరం కాకతీయ రాజుల కాలంలో నిర్మితమైన దేవాలయం. ఈ ఆలయం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డిచ్పల్లి కిల్లా రామాలయం. ఆ రామాలయం ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఆరు 600 ఏళ్ల క్రితం నిర్మించిన నాటి చరిత్ర. ఒక చిన్న కొండపై వెలిసిన ఆలయం. విజయనగర కాకతీయ రాజుల కాలంలో నిర్మితమైన దేవాలయం. ఈ ఆలయం నిజామాబాద్ నగరానికి నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిచ్పల్లి కిల్లా రామాలయం. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి కిల్లా రామాలయాన్ని 600 ఏళ్ల క్రితం నిర్మించారు. ఏకశిలపై చెక్కిన శిలా తోరణం స్వాగతం పలుకుతుంది. కొండపైకి వెళ్లే దారిలోనే పురావస్తు శాఖ చేసిన హెచ్చరిక కనిపిస్తుంది. ఈ హెచ్చరిక 1960 పురావస్తు చట్టం ప్రకారం ఈ దేవాలయాన్ని కూల్చడం, నిర్మించడం నేరంగా పరిగణిస్తారని ఉంది. అది చదివి పైకి ఎక్కగానే ప్రధాన ఆలయం వేదికగా కింది భాగాన నవగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తుంటారు. ఇక దేవాలయం ఎత్తైన వేదికపై నిర్మితమైంది. వేదిక చుట్టూ ఇనుప గొట్టాలతో ప్రహారీ నిర్మించారు. ఈ ఆలయాన్ని దర్శించాలి అంటే 150 మెట్లు ఎక్కాల్సిందే. పైనుంచి చూస్తే ఆలయానికి దక్షిణ వైపుగా ఒక పెద్ద కోనేరు ఉంటుంది. కోనేరు మధ్యలో ఒక చిన్న మండపం కనిపిస్తుంది. ఈ కోనేటి దగ్గర పూర్వం ఎన్నో ఉత్సవాలు జరిగేవి స్థానికులు చెబుతుంటారు. ఈ కోనేటిలోనే దేవతలు స్నానం ఆచరించారని చెప్పుకుంటారు. అందుకే దీనిని దేవతల కోనేరు అని పిలుస్తుంటారు. దేవాలయానికి ప్రవేశించడానికి 3 వైపుల నుంచి 3 ద్వారాలు ఉంటాయి. ప్రధాన ద్వారం తూర్పుకు ఉంటే మిగతా 2 ద్వారాలు ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఉంటాయి. లోపలికి ప్రవేశించే ద్వారానికి ఇరువైపులా జయ విజయ శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ వైష్ణవానికి సంబంధించి శిల్పాలు ఉన్నాయి. ద్వారం పై భాగంలో గజలక్ష్మి శిల్పాన్ని చెక్కారు. దేవాలయం బయట వరకు కనిపించే గోడలన్నీ అలంకరణగా కనిపించే స్తంభాలు, కోష్టాలు, కుంభ పంజరాలతో నిండి ఉంటాయి. ఈ దేవాలయంలో పెద్ద హాలు, చిన్న మండపం, గర్భగుడి కలవు. దేవాలయం పై భాగంలో కీర్తి ముఖాలు కనిపిస్తాయి. మధ్య భాగంలో సంగీత కళాకారులు వివిధ వాయిద్యాలు వాయిస్తూ వివిధ భంగిమల్లో కనిపిస్తారు. దేవాలయంపై అద్భుతమైన శిలా సంపద కనిపిస్తుంది. ఖజురహో, కోనార్క్ వంటి దేవాలయాలపై ఉన్నటువంటి శృంగార శిల్పాలు కనిపిస్తాయి. ఖజురహో దేవాలయం కాకుండా 3 వైపులా కనిపిస్తుంటాయి. ఇటువంటి శిల్పాలు తెలుగు రాష్ట్రాల్లో అరుదుగా కనిపిస్తాయి. అందుకే డిచ్పల్లి రామాలయాన్ని ఇందూరు ఖజురహోగా పిలుస్తారు. దేవాలయ శిల్పకళ అత్యద్భుతం. శిల్పాల్ని మలిచే కళ ఈనాటిది కాదు. శిల్పాలు కేవలం శిలలతో చేసినవి మాత్రమే కాదు, మట్టి, కొయ్య, లోహం, సున్నం వంటి మొదలైన వాటితో కళాఖండాలను సృష్టించారు. ఎంతో మంది కళాకారులు, కూలీలు వీరందరి శ్రమ ఫలితంగానే డిచ్పల్లి రామాలయం కట్టడం రూపుదిద్దుకుంది.